తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మొత్తానికి సాధించారు. టీడీపీ నేత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు న్యాయ పోరాటంతో సమాధానం చెప్పారు. హైకోర్టు ఆదేశించిన కేతిరెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు ఇప్పించి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. హైటెన్షన్ వాతావరణం నడుమ వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లాలోని తన స్వంత నియోజకవర్గం తాడిపత్రిలోకి ప్రవేశించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 15 మాసాల తర్వాత తన సొంత ఇంటికి చేరుకున్నారాయన. తన కుమారుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేయించారు. కేతిరెడ్డి వచ్చిన ప్రతిసారి గొడవలు సృష్టించి పోలీసుల ద్వారా వెనక్కి పంపారు. దీంతో న్యాయ పోరాటం చేశారాయన. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు గత ఏప్రిల్ 30న హైకోర్టు సింగిల్ బెంచ్ అనుమతి ఇచ్చింది. దీనిపై అనంతపురం ఎస్పీ సవాల్ చేయడంతో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీనిపై కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీ నియోజకవర్గంలోకి మీరెందుకు వెళ్లకూడదని కామెంట్ చేసిన సుప్రీంకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేతిరెడ్డి నియోజకవర్గంలో పర్యటించే సమయంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం నాడు ఆయన తాడిపత్రి వెళ్లారు. 15 మాసాల తర్వాత సొంత ఇంటికి రావడంతో ఆయనకు హారతి ఇచ్చి స్వాగతించారు కుటుంబ సభ్యులు, అభిమానులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయం పాటించాలని కోర్టు ఆదేశాలతో ప్రతిరోజు పరిమిత సంఖ్యలో మాత్రమే కార్యకర్తలు, నాయకులను కలుస్తానన్నారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తానని, తాడిపత్రి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. ఈ కాన్ఫరెన్స్లో గతంలో జరిగినటువంటి దాడులు చేయించుకునే వారిని అందరినీ కూడా ప్రతి కార్యకర్తను, నాయకుని ఇంటింటికి పోయి మేము పరామర్శించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు కూడా ఈ కాన్ఫరెన్స్లో గతంలో కూడా ఎప్పుడు కూడా జరుగుతుంటాయి. నేనే స్వయంగా ప్రతి గ్రామంలో తిరిగి కూడా చంద్రబాబు రికాల్ చేయడం కూడా జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాక సందర్భంగా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం జరగాల్సిన తమ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వాయిదా వేసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇక నుంచైనా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు జరుగుతాయా లేదా అన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.